ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న 2500 రూపాయల టికెట్ ప్రత్యేక దర్శన టికెట్ అండి. మరియు ఈ టికెట్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 2500 రూపాయల టికెట్ తో ఎన్ని దర్శనాలు చేసుకోవచ్చు, ఎలా బుక్ చేసుకోవాలి, ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, పిల్లలకు టికెట్ అవసరమా, ఏ సేవల్లో పాల్గొనవచ్చు, ఇలాంటి అన్ని విషయాలను కూడా మొదటి నుంచి చివరి వరకు క్లియర్ గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. తర్వాత ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. టీటీడీ వారు అందించే ఈ ప్రత్యేక దర్శన టికెట్ భక్తులకు సాధారణ దర్శనం కంటే వేగంగా మరియు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అదే పవిత్రోత్సవం టికెట్ ఆగస్టు 23 నుంచి 25 వరకు ఈ 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ టికెట్ బుక్ చేసుకున్న భక్తులు ప్రవేశం ద్వారా దర్శనానికైతే వెళ్ళొచ్చు. అలాగే కొన్ని ప్రత్యేక సేవల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ ప్రత్యేక దర్శన టికెట్ ధర ఒక్కొక్క భక్తుడికి 2500 రూపాయలండి. ఒక్క లాగిన్ ఐడి ద్వారా గరిష్టంగా 2 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. అంటే భర్త, భార్య లేదా ఇద్దరు కుటుంబ సభ్యులు ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్ ప్రత్యేకత ఏమిటంటే ఒక టికెట్తో మొత్తం 3 రోజుల పాటు సేవలు మరియు దర్శనాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అంటే ఆగస్టు 23 నుంచి ఆగస్టు 25 వరకు ఈ 3 రోజులు కూడా స్వామివారికి స్నపన తిరుమంజనం ఉంటుంది. కాబట్టి స్నపన తిరుమంజనం సేవలో కూడా పాల్గొనవచ్చు. ఈ 3 రోజులలో భక్తులు మొత్తం 4 ప్రత్యేక దర్శనాలైతే చేసుకోవచ్చు. వైకుంఠం 1 అనేది ప్రత్యేక దర్శనాల కోసం ఉపయోగించే ప్రవేశ మార్గం. ఈ మార్గం ద్వారా వెళ్లే భక్తులకు సాధారణ క్యూ లైన్ తో పోలిస్తే తక్కువ సమయం అయితే పడుతుంది. అందువలన వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చే కుటుంబాలు ఈ దర్శనాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ టికెట్ ఉన్న భక్తులకు దర్శనం మాత్రమే కాదు, కొన్ని ప్రత్యేక సేవల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ 3 రోజుల పాటు జరిగే స్నపన తిరుమంజనం సేవలో పాల్గొనవచ్చు. ఈ సేవలో స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు దగ్గరగా కూర్చొని ఆ సేవను కూడా దర్శించవచ్చు. చివరి రోజు జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం ఎంతో పవిత్రమైనది మరియు అరుదైన అనుభూతిని కూడా ఇస్తుంది. ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. 12 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రత్యేక టికెట్ అవసరమైతే లేదు. అయితే పిల్లల వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు పత్రం తీసుకెళ్లడం మంచిది. ఈ టికెట్లు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే విడుదల చేస్తారు. మే నెల 21న ఉదయం 10 గంటలకు పవిత్రోత్సవం టికెట్ రిలీజ్ చేస్తారు. మొత్తం 600 టికెట్ వరకు రిలీజ్ చేయనున్నారు. టికెట్లు విడుదలయ్యే తేదీలను ముందుగానే గమనించడం చాలా ముఖ్యం. టికెట్లు చాలా వేగంగా పూర్తవుతాయి కాబట్టి ముందుగానే లాగిన్ అయ్యి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. టికెట్ బుక్ అయిన తర్వాత ఆగస్టు 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు భక్తులు ఉదయం 7 గంటల కల్లా వైకుంఠం ఎంట్రన్స్ వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆలస్యంగా వెళ్తే దర్శనానికైతే అనుమతించకపోవచ్చు. కాబట్టి అందుకే కనీసం అరగంట ముందైనా అక్కడికి చేరుకోవడం మంచిది. మీతో పాటు తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లు ఏమిటంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఇవి తీసుకెళ్ళండి. మీ టికెట్ యొక్క 4 జిరాక్స్ కాపీలు, ఒరిజినల్ ఫోటో, ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు ఉండాలి. ఇవి లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్య సూచనలు ఏమిటంటే టికెట్ను ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయలేరు. ఐడి ప్రూఫ్ లో ఉన్న పేరు టికెట్ లో ఉన్న పేరు మ్యాచ్ కావాల్సి ఉంటుంది. సమయానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. డ్రెస్ కోడ్ కూడా పాటించడం తప్పనిసరి. చిన్నపిల్లలతో వస్తే అవసరమైన వస్తువులు ముందుగానే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కూడా టీటీడీ వారు 2500 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్ కు సంబంధించిన పూర్తి వివరాలు. ఇవి టీటీడీ వారు 2500 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ కు సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ప్రతిరోజు కూడా తిరుమల దర్శనం టికెట్ అప్డేట్స్, రూమ్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.